చైనా ఎంతటి నీచమైన దేశమో ప్రపంచమంతా తెలిసిందే. చైనా చిన్న అవకాశం దొరికినా భారత్ను నాశనం చేయడం కోసం అవకాశం దొరికిన ప్రతిసారి భారత్ను చులకనగా తక్కువ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందడం, కొత్త మిసైల్స్ ప్రయోగించడం చైనాకు కొంచెం కూడా ఇష్టం లేదు. చైనా, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కొంతకాలం క్రితమే అర్జున్ ట్యాంకుల్లో ఉపయోగించే ఇంజన్ల సప్లైను భారత్ కు ఆపేశాయి. కానీ భారత్ గత కొద్ది కాలంలోనే డిఫెన్స్ ఇండస్ట్రీలో ఊహించని విధంగా డెవలప్ అవుతుందని ఏ దేశం కూడా కలలో కూడా ఊహించి ఉండదు. భారత్ డిఫెన్స్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందడం చూసి రష్యా, చైనా, జర్మనీ దేశాలు ఆశ్చర్యంతో షాక్ అవుతున్నాయి. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఆ విషయాల గురించి తెలిస్తే మనమంతా భారతీయులం అయినందుకు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒకవైపు చైనా, జర్మనీ దేశాలు కలిసి అర్జున్ ట్యాంకుల్లో ఉపయోగించే ఇంజన్లు సప్లైని ఆపేస్తే, మరోవైపు భారత్ కు చెందిన డిఆర్డిఓ తన శక్తి సామర్థ్యాల సత్తాను చూపించడం మొదలుపెట్టింది. హాలీలో ఓ వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే భారత్ ఇప్పటి వరకు విదేశాల నుంచి ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసేది. కానీ ఇప్పటి నుంచి భారత్ విదేశాల నుంచి ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయదు. భారత డిఆర్డిఓ అడ్వాన్స్డ్ టెక్నాలజీ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ను తయారు చేయనుంది. ఈ వార్త చైనా, జర్మనీ, రష్యా చెవిన పట్టడంతో వాళ్ల టెన్షన్ రెట్టింపోయింది. ఎందుకంటే భారత్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారీలో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయం తెలిసి ఆ దేశాలన్నీ కూడా భారత్ ఎయిర్ డిఫెన్స్ లో అభివృద్ధి చెందుతూ కొత్త శకానికి నాంది పలుకుతోందనే విషయాన్ని గ్రహించాయి. హాలీలో భారత డిఆర్డిఓ ఇండిజినియస్ టెక్నాలజీ ఆధారంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ను తయారు చేయడం మొదలుపెట్టింది. ఏ ఫైటర్ జెట్ అయితే భారత్ లో ఇండిజినియస్ టెక్నాలజీ ఆధారంగా తయారవుతుందో ఆ జెట్ స్పీడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ స్పీడ్ కంటే చాలా ఎక్కువ. భారత్ ఎలా అయితే మిసైల్ ప్రొడక్షన్ లో అభివృద్ధి సాధించిందో, సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్ ను పూర్తి స్థాయిలో భారత్ లో ఎలా తయారు చేస్తున్నారు, అదేవిధంగా సూపర్ సోనిక్ స్పీడ్ ఉండే ఫైటర్ జెట్ ను భారత్ పూర్తి స్థాయిలో ఇండిజినియస్ ఆధారంగా డెవలప్ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఫైటర్ జెట్ ను ఇండిజినియస్ టెక్నాలజీ పరంగా తయారు చేయాలని భారత్ గత ఏడాది నిర్ణయించింది. కానీ ఇప్పటిదాకా పని మాత్రం ప్రారంభించలేదు. ఇక ఫైటర్ జెట్ ను తయారు చేసే సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న ఫైటర్ జెట్ తయారు చేసే ప్రాజెక్టుపై భారత డిఆర్డిఓ పని మొదలు పెట్టనుంది. భారత్ లో తయారు చేయబోతున్న ఫైటర్ జెట్ పేరు ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గా పెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తులో ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండిజినియస్ డిజైన్ ఆధారంగా డెవలప్ చేస్తున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం దీనిని ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారంటే సూపర్ సోనిక్ క్రూయిజ్ స్పీడ్ ను కూడా చాలా సులభంగా అందుకోగలుగుతుంది. స్వింగ్ రోల్ యొక్క కెపాసిటీతో ఇతర ఫైట్ జెట్ల నిరీక్షణ పెంచవచ్చు. గతంలో జరిగిన నోటీసులను ఒకసారి గమనిస్తే గనక ఈ ఒక్క మిసైల్ మాత్రమే కాదు, ఎన్నో డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతోనే భారత డిఆర్డిఓ మరియు కళ్యాణి గ్రూప్ కలిసి డెవలప్ చేశాయి. ఇందులో ఉపయోగపడే మొత్తం మిషనరీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ లాంటివి అన్ని కూడా భారత్ లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. భారత డిఫెన్స్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముంటుంది. భారత్ రోజు రోజుకు డిఫెన్స్ సెక్టార్ లో సెల్ఫ్ డిపెండెంట్ గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు భారత డిఫెన్స్ సెక్టర్ లో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే, మరోవైపు రష్యా, జర్మనీ, చైనా దేశాల టెన్షన్ కూడా పెరుగుతోంది. భారత్ ఇంతవరకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా చాలా వరకు కూడా ఫ్రాన్స్, జర్మనీ, రష్యా దేశాల నుంచి కొనుగోలు చేసేది. భారత్ మాత్రమే కాదు, ఆఫ్రికా, యూరోప్ దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు చాలా వరకు డిఫెన్స్ విషయానికి వస్తే జర్మనీ, రష్యా దేశాల మీదే ఆధారపడి ఉంటాయి. అంతేకాదు పశ్చిమ ఆసియా కూడా డిఫెన్స్ విషయంలో చాలా వరకు రష్యా మీదే ఆధారపడింది. భారత కంపెనీలు డిఫెన్స్ సెక్టర్ లో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉండటంతో ఆఫ్రికాకు చెందిన కొన్ని దేశాలు, సౌదీ అరేబియా దేశాలు భారత్ నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు పశ్చిమ ఆసియా దేశమైన ఆర్మేనియా దేశం కూడా ఇకపై డిఫెన్స్ సెక్టర్ లో పూర్తిగా భారత్ మీద ఆధారపడి ఉంది. హాలీలో ఆర్మేనియా దేశం 84 ATAGS లను ఆర్డర్ చేసింది. ATAGS అంటే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఇందుకోసం భారత్, ఆర్మేనియా దేశాల మధ్య $155 మిలియన్ డీల్ కుదిరింది. దీన్ని బట్టి భారత్ డిఫెన్స్ సెక్టర్ లో ఏ విధంగా ముందుకు పోతుందో స్పష్టంగా తెలుస్తోంది. ATAGS గురించి మాట్లాడితే ఇది అడ్వాన్స్ లెవెల్లో టాప్ లో ఉంది. దీనిని పూర్తిగా భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేయడం జరిగింది. దీంతో సుమారుగా 48 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్లను ఛేదించవచ్చు. భారత్ డెవలప్ చేసిన ఈ గన్ సిస్టమ్ ప్రపంచంలో ఉండే ఏ ఒక్క దేశం కూడా ఇప్పటి వరకు డెవలప్ చేయలేదు. ఇదే తరహాలో భారత్ ఇక 5th జనరేషన్ ఫైటర్ జెట్ ను డెవలప్ చేసి ఎయిర్ డిఫెన్స్ లో కూడా తన శక్తి సామర్థ్యాలను, సత్తాను చూపించనుంది. భారత్ వద్ద ఇప్పటికే 36 రఫేల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వీటిని భారత్, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. అంతేకాదు భారత్ ఇంకా 26 రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలని ఒక నిర్ణయం గతంలోనే తీసుకుంది. అయితే భారత్ తయారు చేయబోయే 5th జనరేటర్ ఫైటర్ జెట్ తో పోలిస్తే ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ.
అంతెందుకు అమెరికా వద్ద ఉన్న అడ్వాన్స్డ్ లేటెస్ట్ ఫైటర్ జెట్ కూడా భారత్ తయారు చేయబోయే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కంటే తక్కువ శక్తి సామర్థ్యాలని కలిగి ఉంది. ఇక ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ డెవలప్ అయిన తర్వాత భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయాలనుకున్న 26 రఫేల్ ఫైటర్ జెట్ల ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ వద్ద రఫేల్ నుంచి మొదలుకొని సుమారుగా 1700 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇందులో నాన్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. అయితే భారత్ వద్ద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లలో చాలా వరకు విదేశాల నుంచి కొనుగోలు చేసినవే. భారత్ వద్ద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లలో భారత్ తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనా, అమెరికా లాంటి అతి కొద్ది దేశాల వద్దనే 5th జనరేషన్కు చెందిన ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే భారత్ తయారు చేయబోయే 5th జనరేషన్ ఫైటర్ జెట్ యొక్క శక్తి సామర్థ్యాలు ఈ దేశాల వద్ద ఉండే ఫైటర్ జెట్ల కంటే చాలా ఎక్కువ. ఇప్పటికే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారు చేసే ఆదేశాలు DRDOకు అందాయి. అయితే DRDO ఒక్కటే ఈ జెట్స్ తయారు చేయడం లేదు. ఇందులో భారత్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు కూడా భాగస్వామ్యం కానున్నాయి. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ లాంటి కంపెనీలతో పాటు కొన్ని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కానున్నాయి. ఈ ప్రాజెక్టును ముఖ్యంగా 2 ఫేజుల్లో డెవలప్ చేస్తారు. మొదటిగా ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడితే 40 AMC AMK-1 ఫైటర్ జెట్లను అమెరికన్ ఇంజిన్ GEF-414 ఆధారంగా డెవలప్ చేస్తారు. ఇక రెండవ ఫేజ్ గురించి మాట్లాడితే ఇందులో మొదటిగా 150 అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ డెవలప్ చేయనున్నారు. ఇందులో భారత్లోనే తయారు చేసిన హై థ్రస్టర్ జెట్ ఇంజిన్లను ఉపయోగిస్తారు. ఇక భారత్ దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ తయారీని విదేశీ కంపెనీలతో కలిసి చేయనుంది. దీంతో భారత్ జెట్ ఇంజిన్ తయారీలో పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలు కలిగి ఉండబోతోంది. ఎందుకంటే భారత కంపెనీలు స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అందులో సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది.